చంద్రబాబు నాయుడు గారి నోట రియల్ టైం గవర్నెన్స్ అందుబాటులోకి రావాలి ప్రజలకి అంటూ కలెక్టర్ల సమావేశంలో మాట్లాడడం ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశమైంది. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటి? ఇమీడియట్గా ప్రజలకి ప్రభుత్వ సేవలు అందించాలి పాలన. ఇది కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఇప్పుడు ఓకే, సాంకేతికత టెక్నాలజీ వచ్చేసింది అందుబాటులోకి, వాటిని ఉపయోగించుకోవాలి, టెక్నాలజీ ద్వారా అందరూ ముందుకెళ్ళాలి, ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలి ప్రభుత్వ సేవలన్నీ. ఈ రియల్ టైం గవర్నెన్స్ కోసమే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన వార్డు గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ. నేరుగా వాళ్ళ గుమ్మాలోకి వెళ్ళినాయి కదా పథకాలు, నేరుగా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళినాయి కదా ప్రభుత్వం వేసే సంక్షేమ పథకాల డబ్బులు. వాటిని, ఆ వ్యవస్థని, వాలంటీర్ అనే వ్యవస్థను తీసేసి సచివాలయాలు అనే వ్యవస్థల్ని పక్కదారి పట్టించేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రియల్ టైం గవర్నెన్స్, ఆఫీసుల చుట్టూ తిరగకూడదు ప్రజలు, ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగకూడదనే కదా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగకూడదనే కదా గ్రామ వార్డు సచివాలయాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఫీసుల చుట్టూ లంచాలు ఇచ్చుకోకూడదనే కదా నేరుగా మధ్యలో ఎలాంటి వ్యవస్థ లేకుండా వాలంటీర్లు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా సచివాలయాల ద్వారా సర్టిఫికెట్ల దగ్గర నుంచి సంక్షేమ పథకాల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినవన్నీ అందించే ప్రయత్నం చేశారు, రేషన్ కార్డుల దగ్గర నుంచి అన్నీ. అంటే దాన్ని తీసేసి ఇప్పుడు కొత్తగా ఈ రియల్ టైం గవర్నెన్స్ అనేది ఏది అనేది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు దానికోసం ఒక కొత్త వ్యవస్థను పెడతారేమో. మొత్తానికి ప్రజలకు కావాల్సింది అదే. ఉన్నదాన్ని తీసేసినా మళ్ళీ కొత్త దాన్ని తీసుకొచ్చినా అది ఎప్పుడు వస్తుందో చూద్దాం.